రాజమండ్రి విఎల్పురంలోని మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్ లో జరుగుతున్న బైబిల్ మిషన్ మహాసభలు ఘనంగా ముగిశాయి. మనిషిని దైవ రూపంలోకి మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారని బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు అన్నారు. స్థానిక విఎల్పురంలోని మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్ లో గత 3 రోజులుగా జరుగుతున్న బైబిల్ మిషన్ మహాసభలు ముగిశాయి. 3 రోజుల పాటు క్రైస్తవులకు సందేశాన్ని అందించేందుకు సజీవరావు హాజరయ్యారు. ప్రపంచ శాంతి కొరకు అందరూ ప్రార్థనలు చేయాలని ఆయన కోరారు. 3వ రోజు ముగింపు సందర్భంగా మహాసభలకు వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ మహాసభలకు కన్వీనర్ గా రెవరెండ్ ఎం షారోన్ కుమార్, కో కన్వీనర్ గా సుధాన్ షారోన్ వ్యవహరించారు. 3వ రోజు హాజరైన భక్తులందరికీ మధ్యాహ్నం భోజనాన్ని పార్టీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ ఏర్పాటు చేశారు. ఈ మహాసభల ముగింపు కార్యక్రమానికి భరత్ రామ్ తండ్రి మార్గని నాగేశ్వరరావు హాజరయ్యారు. బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ జిఆర్ ఎమాన్యుయల్ తొలి ప్రసంగాన్ని భక్తులకు అందించారు. ప్రముఖ వస్త్ర వ్యాపారి లావేటి సుదర్శన్, కుసుమ సాయిబాబా, రెవరెండ్ టి రత్నరాజు, రెవరెండ్ టి అగస్టిన్ సంయుక్తంగా భక్తులకు సకల సదుపాయాలు, ఉచిత భోజనం అందజేశారు. చివరి రోజు వందన సమర్పణ కార్యక్రమాన్ని రెవరెండ్ షారోన్ కుమార్ చేశారు. 3వ రోజు భక్తులందరికీ లావేటి సుదర్శనం ఉచిత అల్పాహారాన్ని సమకూర్చారు. సేవకునిగా నన్నుంచు, పరిశుద్ధమైన సేవకునిగా నన్నుంచు. యేసు ప్రభును అభిషిక్తుడు క్రీస్తు అని మనం పిలుచుచున్నాం. దేని బట్టి? బైబిల్ను బట్టి. దానియేలు గ్రంథములో వ్రాయబడిన మాట, అభిషిక్తుడు అనగా క్రీస్తు, మెస్సియా అనగా అభిషిక్తుడు. యేసు క్రీస్తు ప్రభు. సంపూర్ణముగా ఆయన పేరు చెప్పవాలంటే యేసు ప్రభు, యేసు క్రీస్తు ప్రభు. ఆ యేసు క్రీస్తు ప్రభు గనుకనే 33.5 సంవత్సరాల్లో ప్రపంచం పుట్టింది మొదలుకొని ప్రపంచాంతం వరకు ఎన్ని ఏండ్లు, ఎన్ని వందలు, ఎన్ని వేలు, ఎన్ని కోట్ల మంది, మరలా అంటున్నాను, ఆదాము గారిని మొదలుకొని నేటి వరకు ఎన్ని వేలు ఏండ్లు, ఎన్ని కోట్ల మంది ప్రజలు, ఇంకెంత కాలము, సంఘం ఎత్తబడిన తర్వాత కూడా 7 ఏండ్లు, ఇక్కడ శ్రమలు, అక్కడ విందు, 1000 ఏండ్లు ప్రభు పరిపాలన చేస్తాడు. తరువాత భూమి ఆకాశము క్రొత్తదిగా మార్చబడుతుంది. పరలోకములో ఒక భాగముగా మారిపోతుంది. ఎటర్నిటీ, అనంతము, నిత్యత్వము, అంతులేదే. ఇంత కాలానికి తగినటువంటి ఆలోచన సంకల్పము చేశాడు. దేవుడు చేసిన సంకల్పం అంతటిని ఒక్కడు నెరవేర్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు.